హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జెస్వి వ్లాగ్స్. ఇవాళ సండే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ 5కే లేచాను. సండేనే కదా పడుకుందాం అనుకున్నా. ఎంత పడుకుందాం అని ట్రై చేసినా నిద్ర రాలేదు. సో, ఇంకా 5:30కి లేచి ఇంక పనులు చేసుకోవడానికి స్టార్ట్ అయ్యాననమాట. యాక్చువల్లీ తర్వాతన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఇంక ఇవాళ బయటికెళ్ళే పనులున్నాయి. సో, అందుకని ఇంక మా పిల్ల లేచేసరికే పని చేసుకుందామని లేచాను. ఇవేమో నైట్ కొన్ని అంట్లు తోమి పెట్టాను. మిగిలినవి తోముదామంటే ఇంక మా పాప పిలుస్తా ఉంటే ఇంక వెళ్ళి తన్ని పడుకోబెట్టాను. సో, అలా ఆగిపోయినాయి ఆ పనులు. చూసారా ఎలా ఉందో? ఇదేమో కిడ్స్ బెడ్‌రూము. మా పాప అన్నీ కిందకి లాగటం, ఆడుకోవడం. అది చూసారా కబోర్డ్ కూడా క్లోజ్ చేయలేదు. ఇంక అలా ఉండిద్ది పిల్లలతోటి. చూసారా అన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయినాయి. ఇంక ఇవన్నీ క్లీన్ చేద్దాం మళ్ళీ వాళ్ళు లెగిసాక కుదరదులే అని చెప్పి వచ్చాననమాట. ఇవి తన ఎగ్జామ్ పేపర్స్ అట్లా. ఇవైతే లాండ్రీ అండి. ఇంకా బట్టలు అన్నీ ఏద్దామని ముందు సెగ్రిగేట్ చేస్తున్నాను. అవి మోస్ట్‌లీ పాపవి, అదే పిల్లలవి, మా హస్బెండ్‌వి ఒకసారి ఏయటానికే ట్రై చేస్తాను. ఇట్లా అంటే కలర్ పోయేయి అట్లా ఉంటాయి కదా మన బట్టలు. మళ్ళీ ఎందుకులే వాళ్ళ బట్టల్లో కలర్ అంటేస్తాయి కదా అని చెప్పి మోస్ట్‌లీ వాళ్ళవే వేసేస్తాను ఫస్టు. సెగ్రిగేట్ చేస్తున్నాను. మొత్తం 2 సార్లకయింది బట్టలు వాషింగు. సో, ఇంగిట్లా మార్నింగ్ అంటే బట్టలు ఆన్ చేశామంటే, మనం ఇంక పక్కన వేరే పనులు చేసుకుంటా ఉంటాం గదా! మన పనులయిపోయేసరికి వాషింగ్ పని అయిపోయిద్ది. సో, చక్కగా ఆరేసుకోవచ్చు గదా! ఒకేసారి 2 పనులయినట్టు ఉండిద్దని. ఇదేమో మాకు షింక్ దగ్గర కిందండి. ఇదేందంటే డస్ట్‌బిన్‌కనమాట. వెట్‌కి, డ్రైకి. మేము ముందే పెట్టించుకున్నాం మా ఇంటీరియర్ అతనితోటి. కానీ మాకిక్కడ కమ్యూనిటీలో వాళ్ళిచ్చారు. అండ్ డస్ట్‌బిన్స్ బయట పెట్టుకోవడానికి అలో ఉంది. సో, ఇంకెందుకులే ఇంట్లో మళ్ళీ అవి ఈగలు వస్తుంటాయి అని చెప్పి, ఇంకా ఆ ప్లేస్‌లో నేనిట్లా లిక్విడ్స్ పెట్టుకుంటున్నాను. ఇవేందంటే మామూలు బాటిల్స్ మనం వాటర్ తాగినయి అయిపోతాయి గదా! ఇదేమో మేము తెచ్చుకునేటప్పుడు డీమార్ట్ అలా ఎళ్ళినప్పుడు సరుకులకి 5 లీటర్స్‌ది అట్లా తీసుకొస్తాం ఒకేసారి. సో, అదంతా ప్రతిసారి వాషింగ్‌లోకి ఎత్తి పెట్టాలంటే కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తది గదా! అందుకని నేను ఇట్లా వాటర్ బాటిల్స్ గానీ, గ్లాస్ బాటిల్స్ గానీ ఏమన్నా ఉంటే వాటిల్లోకి నింపి పక్కన పెట్టుకుంటాను. మళ్ళీ అవి అయిపోంగానే మళ్ళీ నింపుకుంటా ఉంటాననమాట. సో, అట్లా. మాకు ఈ లిక్విడ్ బానే వచ్చిద్ది. ఒక 4, 5 మంత్స్ వరకు వచ్చిద్దనుకుంటా. ఇంకిదేమో షింక్ కిందనమాట. మాకు 2 షింక్స్ ఉంటాయండి. స్టవ్ పక్కన ఒకటుంటది. అది అక్కడేమో వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి. ఇదేమో యుటిలిటీ ఏరియా. ఇక్కడేమో మెయిన్ ఇంకంతా వాష్ చేసుకోవచ్చనమాట. ఇదేమో మిక్స్డ్ లోడ్‌లో పెట్టాను. యాక్చువల్లీ అంతకుముందు మాకు మామూలుది టాప్ లోడ్ ఉండేది. అది మా నాన్నగారు కొనిచ్చారు పెళ్ళప్పుడు. మాకు పెళ్ళై చెప్పాను కదా! 9 ఇయర్స్ అయిందని. ఇంక ఇంటికొచ్చినప్పుడు ఈ ఇంటి మోడల్‌కి టాప్ లోడ్ అయితే వద్దు అని ఫ్రంట్ లోడ్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఓకే. ఇంకిట్లా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. సాటర్‌డే, సండేస్ అంటే ఇంకిదే కదండీ క్లీనింగ్. పిల్లలకి మళ్ళీ ఇబ్బంది కాకూడదు కదా! యూనిఫార్మ్స్ అయన్నీ వాష్ చేయాలి కదా! సో, నేను ఇట్లా సాటర్‌డే, సండేస్ వాష్ చేసేస్తాను. ఐరనింగ్ గాని ఏమన్నా ఉన్నా గానీ సాటర్‌డే, సండేనే చేస్తాననమాట. పిల్లల యూనిఫార్ము ఇట్లాగా. ఇంకా మా హస్బెండ్ అయితే బయటే ఇస్తారండి. కింద మాకు కమ్యూనిటీలో కింద చేస్తారు ఐరనింగ్. కాల్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకొని కూడా వెళ్తారు. ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా దివానా మీద ఉన్నాయి కదా బట్టలు. ఇంక ఇవన్నీ మడతలేద్దామని అక్కడైతే వాషింగ్‌కేసి ఇంక ఇక్కడికొచ్చాను. మొత్తం బట్టలన్నీ మడతపెట్టి ఏ రూమ్‌లోకి ఆ రూమ్‌లోకి పెట్టేశాను. అవి రెండేమో మా హస్బెండ్ రూమ్‌లోకెళ్తాయి. ఇవేమో నాయి పిల్లలియి కిడ్స్ బెడ్‌రూమ్‌లో పెడతాననమాట. ముందైతే దివానా క్లీన్‌గా పెట్టాను. ఎందుకంటే ఎవరన్నా వచ్చినా చూస్తారు కదా! ఫస్ట్ అదే హాల్ అంతా కనపడిద్ది కదా అని. ఇంకా 6 అయిందండి. ఇది మా బాల్కనీ వ్యూ. చూసారా ఎంత బావుందో? నాకు మా బాల్కనీ వ్యూ చాలా నచ్చిద్దండి. ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో ఇలాంటి వ్యూ దొరకటం గూడా అదృష్టమే అనిపిచ్చిద్ది. ఒక లేక్ పక్కన చల్లగా గాలొస్తా ఉంటది. ఎలాంటి సౌండ్స్ ఉండవు. చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఆ గ్రీనరీ గాని అదంతా. సో, ఇంత సిటీలో మనకి ఈ మాత్రం గ్రీనరీ కనపడటం గూడా చాలా లక్ అనిపిచ్చిద్ది.
ఆ పక్కనది గవర్నమెంట్ ల్యాండ్ అండి. సో, ఇంకా ముందైనా గానీ ఏం ప్రాజెక్ట్స్ రావన్నమాట. సో, ప్రస్తుతానికి మార్నింగ్ ఇలా ఉంది. చాలా బావుంటది. ఆ లేక్ గూడా మేము ఎప్పుడైనా వాకింగ్‌కెళ్ళి వస్తామనమాట. పక్కనే గదా! అప్పుడప్పుడు నైబర్స్ తోటి వెళ్ళొస్తుంటాం. పిల్లలు గూడా ఎంజాయ్ జేస్తుంటారు. ఇంకా లోపలికొచ్చానండి. ఇది టీవీ యూనిట్ గదా! ఇంక ఇది గూడా మొత్తం క్లీన్ చేద్దామని. ఇవి మా పాప స్కేటింగ్స్ ఇవి. నేను చెప్పాను గదా! కొత్తయొచ్చాయి. ఇవేమో ఓల్డ్‌వి. తను అప్‌డేట్ వెర్షన్‌లోకొచ్చింది. సో, అది కొత్తయి ఇచ్చారు. ఇంక ఇవి లోపల పెట్టేస్తున్నాను. తర్వాత ఫ్యూచర్‌లో మా బాబున్నాడు గదా! వాడు యూజ్ చేసుకుంటాడులే అని. సో, ఇలా అనమాట. ఇంకా అన్నీ చిన్నంగా క్లోజ్ చేసి పెడతా ఉన్నాను. ఇక్కడైతే క్లీన్ చేసేసాను టీవీ యూనిట్. అక్కడ మిర్రర్ మా బాబాయ్ పగలగొట్టేసాడు. అంటే ఊడింది, కింద పడింది. మళ్ళీ పెట్టించొచ్చు. ఇంకా 6 అయింది. ఇంకా హాల్ అయితే క్లీన్ అయిపోయింది గదా! ఇంకా లోపలికొచ్చాను. వచ్చేసి అంట్లు ముందు నైట్ వాష్ చేసిన అంట్లున్నాయి గదా! అవి సర్దేశాను లోపల. తర్వాత ఇంక అంట్లు తోమటం స్టార్ట్ చేశాననమాట. ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ ఏందంటే కబోర్డ్స్‌లలో మనం అంట్లు డ్రై అయ్యాకే పెట్టాలి. అది మా హస్బెండ్ ఫోనండి. నేను లేచాక చేసే ఫస్ట్ పని ముందు మా హస్బెండ్ ఫోన్‌కి ఛార్జర్ పెడతాను. మా ఇంట్లో ఒకటే ఛార్జర్ ఉంది. మా హస్బెండ్ దానికి ఛార్జింగ్ అయిన తర్వాత మా పాపది ఐప్యాడ్ ఉంది. అంటే వీళ్ళకి ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి గదా! సో, అందుకని మా హస్బెండ్‌ది ఫస్ట్ ఛార్జింగ్ ఫిల్ అయ్యేదాకా చూస్తాను నేను. తనది 100% రాగానే మా పాపది ఐప్యాడ్‌కి పెడతాను. తనది గూడా 100% అవ్వంగతోనే ఇంక నాది పెడతాననమాట ఛార్జింగ్. ఎందుకంటే వాళ్ళకి యూజ్‌ఫుల్ గదా! మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. ఇంక అంతవరకు ఆయనకి ఛార్జింగ్ కావాలి గదా! అందుకని అలా పెడతాననమాట. మా పాప మళ్ళీ ఆన్‌లైన్ క్లాసులు వినేటప్పుడు ఇబ్బంది రాకూడదు గదా! సో, అలా అనమాట. ముందు నేను లేచినప్పుడు చేసే ఫస్ట్ పని మా హస్బెండ్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టడం. ఇంకా ఈలోపు ఇవన్నీ హాల్ క్లీన్ చేయటం ఇవన్నీ చేస్తున్నప్పుడే బట్టలు అయిపోయినాయండి. సో, నేను వెళ్ళి ఆరేసాను. ఇది మా బాల్కనీలోనే ఇలా రాడ్స్ పెట్టించాం. ఇప్పటికే 7 అయింది. 5:30 నుంచి చేస్తా ఉన్నానా, ఇంకా 7 కల్లా అంతా అయిపోయింది. 1 ½ అవర్‌లో ఇంకో ఇది కూడా కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకిప్పటికి 8 అయిందండి. అదే మా పాపది ఐప్యాడ్‌కి ఛార్జింగ్ అయ్యేసరికి 8 అయింది. ఇంకా తర్వాత 10:30కి మా పాపకి స్కేటింగ్ ఉంటే, ఇంకా తనని తీసుకెళ్ళాను కిందనే గ్రౌండ్ ఫ్లోరు. మా హస్బెండ్ ఏమో క్రికెట్ ఆడటానికెళ్లారు. సో, ఇంక నేనే తీసుకెళ్ళాను. తనుంటే తనే తీసుకెళ్తారు. ఇంక వెళ్ళింది ఆడుకుంటా ఉంది. తన కోసం నేను ఒక 1 అవర్ అక్కడే వెయిట్ చేసి, ఇంక తనతో పాటు తీసుకొని వచ్చామనమాట పైకి. నేనొచ్చిన తర్వాత ఒక 1 అవర్‌కి మా హస్బెండొచ్చారు. ఇదేమో మిక్సర్ ఆర్డర్ పెట్టామండి. పాత మిక్సర్ పాడైంది. సో, ఇది సుజాత మంచి బ్రాండ్ గదా! అందుకని పెట్టాము. ఇవాళ వస్తే ఇంకా అన్బాక్సింగ్ చేస్తుంది మా పాప. మిక్సర్ అయితే బావుందండి. కానీ నేనింకా యూజ్ చేయలేదు. ఒకసారి వాష్ చేసి యూజ్ చేయాలి. చేసిన తర్వాత అదసలు ఎట్లా వర్క్ అవుతుంది, ఏంటి అవన్నీ నేను పెడతానండి. ఎవరికన్నా యూజ్‌ఫుల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇదండి వీడియో ఇవాళ. థాంక్స్ ఫర్ వాచింగ్.